బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్యాల పంపు హౌస్ నుంచి అనంతపురం వెళ్లే శ్రీశైలం బ్యాక్ వాటర్ హంద్రినీవా ఎత్తిపోతల కాల్వకు గండిపడింది. కాల్వ 57వ కిలోమీటర్ వద్ద గండిపడడంతో నీరంతా చుట్టుపక్కల పంట పొలాల్లోకి చేరింది. కాల్వకు గండిపడడంతో దాదాపు 100 ఎకరాల ఆయకట్టు రైతులకు నీరు అందని పరిస్థితి నెలకొంది. అప్రమత్తమైన అధికారులు వెంటనే గండిని పూడుస్తున్నారు. నీటి సరఫరా నిలిపేసి 24వ పంపింగ్ స్టేషన్ ద్వారా అనంతపూర్కి మళ్లిస్తున్నారు. ఈ కాలువ ద్వారా మరో 2 రోజులు నీటి సరఫరా నిలిచిపోతుందని చెబుతున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాకి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తున్నాం. మల్యాల పంపు హౌస్ నుంచి అనంతపురానికి వెళ్ళేటటువంటి శ్రీశైలం బ్యాక్ వాటర్ హంద్రినీవా ఎత్తిపోతల కాల్వకు గండిపడింది. కాలువకు సంబంధించినటువంటి 57వ కిలోమీటర్ వద్ద ఈ గండి పడడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి మొత్తం నీరంతా కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాలువకు గండి పడడంతో సుమారు 100 ఎకరాల వరకు కూడా ఆయకట్టు రైతులకు నీరు అందనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఈ గండి పడడంతో. అయితే అధికారులు అయితే మాత్రం వెంటనే అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. అధికారులు గండిని పూడ్చే పని చేస్తున్నారు. నీటి సరఫరా నిలిపివేశారు. 24వ పంపింగ్ స్టేషన్ ద్వారా అనంతపురానికి నీటిని మళ్లిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కాలువ ద్వారా మరో 2 రోజులు నీటి సరఫరా నిలిచిపోతుందని చెబుతున్నారు అధికారులు. ఇక మల్యాల పంపు హౌస్ నుంచి అనంతపురం వెళ్లే శ్రీశైలం బ్యాక్ వాటర్ హంద్రినీవా ఎత్తిపోతల కాల్వకు గండిపడింది. ఈ గండికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, గండి పూర్తిగా పూర్తి చేశారా? ప్రస్తుతం నీరు ఏ స్థితిలో ఉంది? అక్కడ రైతులు ఏం చెప్తున్నారు? ఎంఎన్ఆర్ ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి ఎగువన ఉండేటటువంటి వరద జలాలు శ్రీశైలం సంబంధించినటువంటి డ్యామ్ కి చేరుకోవడం జరిగింది. వచ్చేటటువంటి క్రమంలో కర్నూలు సంబంధించినటువంటి ఎత్తిపోతల అనేటటువంటి మల్యాల ఎత్తిపోతల పంప్ హౌస్ ఏదైతే ఉందో, మల్యాల ఎత్తిపోతల పంప్ హౌస్ తర్వాత 2వ స్టేజ్ వచ్చేసి బ్రాహ్మణ కొట్కూరు సమీపంలో ఉంటుంది. 3వ స్టేజ్ మల్లెపల్లి అనేటటువంటి విలేజ్ లో దాదాపుగా 57 కిలోమీటర్ల తర్వాత ఈ ఉండేటటువంటి ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి కాలువకు గండి పడింది. దాదాపుగా 2 రోజులు గడుస్తున్న అధికారులు ఉండేటటువంటి వాటర్ ని క్లియర్ చేయడానికి 2 రోజులు పట్టింది. అయితే ఇప్పటికీ రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తమై పూర్తి స్థాయిలో చేరుకొని పనులు ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు 2 రోజుల క్రితం గండిపడినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో 2019లో కూడా అలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. అయినా అధికారులు ఉండేటటువంటి దానికి ఉండేటటువంటి డిస్టెన్స్ 50 మీటర్ల డిస్టెన్స్ లోపే మరోసారి దాని పక్కనే ఇంకో గండి పడడంతో అధికారుల మీద అనేక రకాలుగా రైతులు ఆరోపిస్తా ఉన్నారు. దాదాపుగా ఉండేటటువంటి వెల్దుర్తి మండలం కావచ్చు, కోడుమూరు, కల్లూరు సంబంధించినటువంటి 3 మండల పరిధుల్లో ఉండేటటువంటి కాలువ పరిసర ప్రాంతాల్లో ఉండే రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. అధికారులు ఉండేటటువంటి దాదాపుగా పంటలు వేసుకొని 2 నెలలు గడుస్తున్నా చేతికి వచ్చేటటువంటి క్రమంలో ఎఫెక్ట్ కావడంతో రైతులు అధికారుల తీరుపై మండిపడుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే అధికారులు ఉండేటటువంటి ప్రాంతాల్లో రైతులు ఎక్కడ ఎఫెక్ట్ అయినటువంటి వారి యొక్క డేటాను సేకరిస్తున్నారు. అధికారులు ఉండేటటువంటి సమాచారాన్ని కూడా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపనున్నామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి రైతు సంఘాలు కూడా పూర్తి స్థాయిలో చేరుకొని ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టిన పరిస్థితి అయితే క్లియర్ గా ఉంది. ఏదేమైనప్పటికీ దాదాపుగా ఉండేటటువంటి సాగునీటి సంబంధించినటువంటి అవసరాల కోసం అనంతపురం జిల్లా కూడా ఇదే రూట్ లోనే వెళ్ళేటటువంటి క్రమం ఉంటుంది. దాదాపుగా 24 పంపింగ్ స్టేషన్లు ఉంటాయి. అనంతపురం వెళ్ళేటటువంటి మార్గంలో దాదాపుగా చెరువులు కావచ్చు, కుంటలు లేదా ఉండేటటువంటి హంద్రి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో రైతులకు అనేక రకాలుగా ఉపయోగపడేటటువంటి కాలువలను అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి ఏర్పడుతున్నాయి. అయితే దాదాపుగా ఈ వాటరు ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతోనే ఇలా వెళ్ళేటటువంటి క్రమంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే మొన్న ఉండేటటువంటి జాతీయ రహదారిని నిర్మిస్తున్నటువంటి క్రమంలో
3 రోజుల పాటు అక్కడ ఉండేటటువంటి వాటర్ వచ్చే క్రమాన్ని కూడా నిలిపేయడం జరిగింది. దాని మీద అధిష్టానం సీరియస్ అయినటువంటి తర్వాత ఉండేటటువంటి మార్గాన్ని కూడా క్లియర్ చేశారు. అక్కడ క్లియర్ చేసిన తర్వాత అదే కాలంలో దాదాపుగా 57 కిలోమీటర్ల మేర వాటర్ వచ్చాయి. వాటర్ వచ్చి వెళ్ళేటటువంటి అనంతపూర్కి వెళ్ళేటటువంటి క్రమంలో మధ్యలో చెరువులు, కుంటలు అన్నింటినీ కూడా నింపి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి. అలాంటి ఉండేటటువంటి మిగులు జలాలని వాడుకునేటటువంటి క్రమంలో ఇలాంటి మరమ్మతులు చేయడం పట్ల రైతులైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఏపీలో సరైనటువంటి క్రమంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఎగువన కురిసినటువంటి భారీ వరద జలాలతోనే ఈ నీటిని వినియోగించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వాటిని కూడా వాడుకోవడంలో రైతులకు అధికారులు నీటిని పంపింగ్ చేసేటటువంటి క్రమంలో విఫలమయ్యారనేటటువంటి విమర్శలు అయితే క్లియర్ గా వినిపిస్తా ఉన్నాయి. రైతులు నష్టపోయినటువంటి వారికి ఖచ్చితంగా నష్టపరిహారాన్ని అందించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.